సీక్వెల్ కి లీడ్ ఇచ్చేసి వదిలేశారు. అవును. విభూషణుడు నా కర్తవ్యం అయిపోయింది. మీరు రాముల వారికి మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకోండి అని. Right. సో చిన్న లీడ్ ఇచ్చారు. మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. Right. సో అది సీక్వెల్ గురించి చెప్పండి. ముందే అనుకున్నారా? లేదంటే మేకింగ్ టైమ్‌లో అనుకున్నదా ఆ థాట్? మేకింగ్ టైంలో వచ్చిందండి. స్క్రిప్ట్ టైమ్‌లో లేదు. 2 పార్ట్స్ చేద్దామని. నేను చెప్పాను కదా, స్క్రిప్ట్ షూటింగ్ అంతా మాకు ఇట్స్ ఆల్ సేమ్ అనమాట. షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 50% 60% ఆఫ్ ద ఫిల్మ్ ఫినిష్ అయిన తర్వాత ఎలాగ యూనివర్స్ బిల్డ్ చేద్దాం ఉంది ఎలాగా ఉంది. Okay. అండ్ జనరల్గా టు రైట్ అ స్టోరీ యూ నీడ్ అ హీరో హూ హ్యాస్ అ వీక్నెస్. Okay. సో వితౌట్ వీక్నెస్ యూ కెనాట్ రైట్ అ స్టోరీ. బికాస్ ఆ హీరోకి ఆర్క్ ఏం ఉండదు కాబట్టి. అలాగే చాలా మంది అడిగారు నన్ను షూటింగ్ జరుగుతున్న టైంలో, మా టీం అందరూ, సార్ హనుమాన్ 2 ఉంటుందా, హనుమాన్ 2 ఉంటుందా అంటే హనుమాన్ 2 ఉండదు. 80% ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్ హనుమాన్ 2 బికాస్ సినిమా ఎండ్లో మీరు చూస్తే కనుక తేజాకి ఏదైతే జరుగుతుందో అంటే దాని తర్వాత హీ బికమ్స్ ఆల్ సూపర్ పవర్ఫుల్. హీ డజంట్ హ్యావ్ అంటే లైక్ సన్ అవసరం లేదు, మన అవసరం లేదు, ఏం అవసరం లేదు. హీఈస్ వెరీ పవర్ఫుల్ నా. అండ్ అలాంటి క్యారెక్టర్కి మనం సీక్వెల్ రాయలేం, కొంచెం టఫ్. సో అసలు ఇంపాసిబుల్ అని చెప్పాను నేను. అలాంటిది నేను ఒక స్టార్ని కలిసాను ఈ హనుమంతులు వారి క్యారెక్టర్ ప్లే చేయడం కోసం. నేను ఆ స్టార్ పేరైతే చెప్పను, మీరు ఎంత అడిగినా సరే. ఒక పాన్ ఇండియా స్టార్ని కలిసాను. పాన్ ఇండియా స్టార్ని కలిసి, సార్ మీరు ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు, ప్రశాంత్ ఓకే నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తాను, ఇది ఒక క్యామియో అవుతుంది, సీక్వెల్ పరిస్థితి ఏంటి, నా కథ ఏంటి, దీని తర్వాత నన్ను ఎలా చూపించబోతున్నారు, నా స్టోరీ ఏంటో నాకు తెలిస్తే దెన్ ఐ విల్ కన్సిడర్ దిస్ అన్నారు. అప్పుడు ఐ సెడ్ సార్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్ సీక్వెల్ సార్, అది ఇది అని అంటే కనుక ఇంపాసిబుల్ నీది ఏమీ లేదు, నువ్వు రాయి చూద్దాం అని చెప్పి అన్నారు. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సీక్వెల్ ఐడియా, సీక్వెల్ రాయమని చెప్పి నన్ను పుష్ చేసింది ఆయన. ఓకే. ఎప్పుడైతే నన్ను పుష్ చేశారో అప్పుడు నేను ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్ వచ్చి కూర్చుని మా టీంతో డిస్కస్ చేశాను, ఇలా రాయాలి అని చెప్పి అన్నప్పుడు ఒక చిన్న ఐడియా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది. హనుమంతుల వారి గురించి కొన్ని ఆర్టికల్స్ చదివాము మేము ఆ టైంలో. ఆర్టికల్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక కథ ఇలా అయితే ఒకటి ఎలా ఉంటుందని అనుకుని దాని తర్వాత ఒక మేజర్ ఐడియా క్రాక్ అయింది. అంటే హనుమంతుల వారికి వీక్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆయనకి సింపతి ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. వీక్నెస్ అనే వర్డ్ వాడను నేను. హనుమంతుల వారిని కూడా చూస్తే అయ్యో పాపం ఎలా బతుకుతారో అని అనిపిస్తుంది అనమాట. అది క్రాక్ చేయగలిగాం. సో దాని నుంచి జై హనుమాన్ అనే స్టోరీ బిల్డ్ అయింది. ఓకే. ఎప్పుడైతే ఆ స్టోరీ బిల్డ్ అయిందో దెన్ వీ ఫెల్ట్ అరే దిస్ ఈస్ ద ఫిల్మ్ రా, ఈ సినిమా మనం చేయాలి. అండ్ దట్ హ్యాస్ బికమ్ మై ది బెస్ట్ స్క్రిప్ట్ దట్ ఐ హ్యావ్ ఎవర్ రిటర్న్ అనమాట. సో నేను చాలా స్టోరీస్ డెవలప్ చేశాను, కానీ ఏ స్టోరీ అయితే నేను రాయడం ఇంపాసిబుల్ అనుకున్నానో అది నా బెస్ట్ స్టోరీ అయింది. ఓకే. సో అది ఇప్పుడు చేయబోతున్నాం జై హనుమాన్. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. అందరికీ కూడా ఇప్పుడు హనుమాన్ సినిమాలో లెట్స్ సే ఒక 5-6 గూస్ బంప్స్ మూమెంట్ ఉంటే కనుక మీరు ఇంకా ఇమాజిన్ చేసుకోండి, హనుమంతుల వారే హీరో అయితే అసలు ఎలా ఉండబోతుందో. డబుల్ త్రిబుల్ పెరుగుతూనే ఉంటాయి ఇంకా మూమెంట్స్. అసలు ఐ కెనాట్ వెయిట్ టు మేక్ దట్ ఫిల్మ్ అండ్ ఐ కెనాట్ వెయిట్ టు షో యూ గైస్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్. కంప్లీట్ అయిపోయిందండి స్క్రిప్ట్? స్టోరీ అయింది, స్క్రిప్ట్ అవ్వదు మాది. ఎప్పుడు స్క్రిప్ట్ ఏంటంటే డెవలప్ అవుతూ ఉంటుంది. సో స్టోరీ పరంగా బిగినింగ్ మిడిల్ అండ్ ఎండ్ క్రాక్ అయింది. లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి, ఇప్పుడు మీకు హనుమాన్ లో ఎలాగైతే లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐకానిక్ అయిందో అలాగే ఆ సినిమాలో కూడా లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఐకానిక్ అవ్వబోతుంది. అది మారిపోవచ్చు, ఓకే, ఓవర్ ద టైం అది మారచ్చు. బట్ ప్రెసెంట్ ఉన్న స్టోరీ అయితే కనుక వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు టెల్ యూ దట్ స్టోరీ. అందులో తేజ క్యారెక్టర్ ఏదైతే ఉందో హనుమంతు క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుందని విన్నా నేను. అది తెలియదండి, అంటే ఇప్పుడున్న డ్రాఫ్ట్ వరకు ఒక లెంత్ ఉంది, బట్ అది మారుతూ ఉంటుంది. సో మా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో ఏది ఇప్పుడు చెప్పలేను. యూజువల్ గా ఏంటంటే కనుక హనుమాన్ మా ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ ని మీకు ఇస్తే ఇంకో సినిమా చేసుకోవచ్చు, అంత మారింది అనమాట స్టోరీ. ఓకే. సో అలాగే ఇప్పుడు జై హనుమాన్ అనే స్టోరీ కూడా ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే అది ఒక 6 months తర్వాత మారచ్చు, అది ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు మనం మాట్లాడి దాని గురించి ఉపయోగం లేదు. జై హనుమాన్ లో ఏ స్టార్ హీరో ఉండబోతున్నారు? ప్రశాంత్ వర్మ ఎవరిని పిక్ చేసుకోబోతున్నాడు? ఎలాంటి సూపర్ హీరోని చూపించబోతున్నాడు? సో దట్ అనౌన్స్మెంట్ హ్యాస్ సమ్ వాల్యూ. సో దానికి ఒక వీడియో చేసి ఒక చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేయబోతున్నాం. అది దట్ అనౌన్స్మెంట్ ఇట్ షెల్ఫ్ యునో నీడ్స్
బిల్డప్ అన్నమాట. ఓకే. యాహ్! ఒక పాన్ ఇండియా స్టార్ అయితే ఉండబోతున్నాడు. తెలుస్తుంది మీ ఫేస్ చూస్తుంటే. సో, పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. యాహ్! ఇప్పుడొచ్చిన అప్రిషియేషన్‌తో రెస్పాన్స్‌తో. డెఫినెట్‌గా. ఓకే. యానిమేషన్ కూడా ఉంటుంది. బట్ డ్రామా సీన్స్ అన్నిట్లికి ఒక స్టార్ పెర్ఫార్మ్ చేస్తారు. అండ్ ఏదైతే ఈ ఎలివేషన్, ఏదైతే బిల్డప్ ఇదంతా ఉంటుందో దానికి యానిమేషన్‌లో ఎక్స్‌టెన్షన్ చేస్తాం.